నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిపై శ్వేతాపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజధాని బ్రాండ్ ఇమేజ్ ను జగన్ సర్వనాశనం చేస్తారని ఆగ్రహం. పిఠాపురం వారాహి సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లామని వ్యాఖ్య. నగరంలో ఉద్రిక్తత. విద్యార్థి సంఘ నేతలు అరెస్టు చేసిన పోలీసులు. అమరావతిపై కక్షతో విధ్వంసానికి పాల్పడిన జగన్ ప్రభుత్వం రాజధాని బ్రాండ్ ఇమేజ్ ను సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విభజన జరిగి 10 ఏళ్లైనా రాజధాని నగరం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ లాంటి మతి లేని వారు తప్ప రాజధానిని మారుస్తానని ఎవరు అనరని ఆయన ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రాజధానిలో చేసిన విధ్వంసం, భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో శ్వేతాపత్రం విడుదల చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం బూడిదిగా మార్చిన ప్రాంతం నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతామని అన్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ప్రజలు, పెట్టుబడిదారులు అమరావతిపై మళ్లీ నమ్మకం కలిగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో అమరావతి ప్రతిష్ట మొసగబారిందని ఆరోపించారు. 2019కి ముందు అమరావతికి నిధుల సమీకరణకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో బ్యాండ్లు విడుదల చేస్తే గంటల వ్యవధిలో 2000 కోట్లు వచ్చాయి. అప్పట్లో రేటింగ్ ఏజెన్సీలు అమరావతి బ్యాండ్లకు A+, AA రేటింగ్లు ఇచ్చాయని గుర్తు చేశారు. అమరావతికి ఇప్పుడు ఆ రేటింగ్ BB+ కి పడిపోయిందని ఆయన స్పష్టం చేశారు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు, ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు, కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది? తెలివితేటలు లేవా? ఇక్కడ వనరులు లేవా? ఇక్కడ అవకాశాలు లేవా? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి, బంగారు పండించే భూములున్నాయి, రైతాంగం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ 1 ఇది. 1000 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్ లో సన్ రైజ్ స్టేట్ ఇది. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ఆవేశంగా నేను మాట్లాడడం కాదు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు. కానీ 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే చెప్తున్నా, మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్టుకు అర్హుడా, రాజకీయాలకు అర్హుడా అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎన్ని జరిగాయి పీడకలం. నౌ రీబిల్డ్. ఎట్లా రీస్టార్ట్ చేయాలి, ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి, మళ్ళీ రాష్ట్రం నిలబడాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే, ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్ గా జరగాల్సిన అవసరం ఉంది. గేటు తాకటం కాదు కదా, దాన్ని బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదని, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఆయన అన్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేస్తుందని అన్నారు. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారని కొనియాడారు. అందుకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా నిలవాలనుకున్నానని, కానీ మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారని అన్నారు. 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చూడలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్ గా తీసుకున్నారని అన్నారు. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారు, కానీ బాబూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లుగా వెల్లడించారు. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదని, నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పినట్లుగా తెలిపారు. బాధ్యతగా ఉండాలని తమ శాఖలో ఖర్చులు తగ్గించుకుంటున్నట్లుగా తెలిపారు. నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేసా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది ఈరోజు. మరి నాకు ఇంత ఘన విజయం ఇచ్చిన మీకు నేను ఎంత రుణగ్రస్తుడిని. కన్నీరు తొడవలేని అధికారం ఎందుకు, నేను ఎప్పుడు చెప్తా ఉంటా. నేను మీకు కష్టమైన క్లిష్టమైన పంచాయతీరాజ్ శాఖనే తీసుకున్నాను. చాలామంది అడిగారు హోంశాఖ తీసుకోండి, లేదంటే ఫైనాన్స్ తీసుకోండి, లేదంటే రెవెన్యూ, ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నా. నాకేమొద్దు. ఈ రోడ్డు గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను. నేను ఒకటే చెప్పాను అధికార యంత్రాంగానికి అందరికీ మొట్టమొదటి మీటింగ్లో, నాకు లంచాలు అవసరం లేదు, మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగను. నేను ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారని అడగను, కానీ నేను అడిగేదల్లా ఇచ్చిన కాంట్రాక్టర్ సవ్యంగా పనిచేస్తాడా లేదా, అదొకటే అడుగుతున్నా. అలాగే ముందస్తుగా చెప్పిన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో ఒకటే అడిగా, నేను ఇప్పుడు దాకా నా జీవితంలో నేను సంపాదించిన డబ్బు అకౌంట్లో కూడా ఎప్పుడు చూడడం. ఖర్చు అయితే ఖర్చు అయింది, ట్యాక్స్ వచ్చే డబ్బులు వచ్చినాయి, ట్యాక్స్ కట్టే ఇంతే పెట్టుకున్నా. కానీ ప్రజల డబ్బు వచ్చేటప్పటికి, మీ డబ్బు అనేటప్పటికి ఎంత ఒళ్ళు ఉంచి పనిచేశానంటే, ఎంత ఒళ్ళు ఉంచి పనిచేస్తున్నాను. ప్రతి రూపాయికి లెక్క అడుగుతున్నా, ప్రతి రూపాయికి. మీ కష్టం అది, మీ స్వార్జితం. తాజ్మహల్ కట్టి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరంటారు? ఈ దేశ ప్రగతికి కండలు కరిగించింది ఎవరు? ఈ దేశ ప్రగతికి రక్తం మాంసాలని ధారబోసింది ఎవరు? అది ప్రజలు, అది మీరు. నీటిలో అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. విజయవాడలో పివి సిద్ధార్థ కళాశాల వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనను ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నేతలు పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థి సమస్యలపై ఢిల్లీలో గళం ఎత్తాలంటున్న విద్యార్థి సంఘం నేతలతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నీటిలో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఇటు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో ఆందోళన జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ అరెస్ట్ అయిన విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ అక్రమ అరెస్టు చేస్తారేంటి? కేంద్ర ప్రభుత్వ డిమాండ్లపై ఈ రోజు ధర్నా చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది అని ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు నిజంగా సీఎం చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లారు, ఈ లీకేజీల పైన ప్రశ్నించాలి. పార్లమెంట్ లో మోడీ గారు కనీసం ప్రస్తావన చేయలేదని ఈ రోజు శాంతియుతంగా విద్యా సంస్థలు బంద్ చేస్తుంటే పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఎస్ఎఫ్ఐ ఖండిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా లీకేజీలు ఆపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు అడుగుతా ఉన్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో, ఢిల్లీ వెళ్ళిన తర్వాత విద్యార్థి సంఘ సమస్యల గురించి కూడా మాట్లాడాలని చెప్పి, అదేవిధంగా నీట్ మళ్ళీ కూడా రీకండక్ట్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇది కేవలం అక్రమ అరెస్టులని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. విష్ణుతో డిజిటల్ న్యూస్, విజయవాడ. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పార్టీ నేతలు సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ తో పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఇస్సాక్, మాజీ ఎమ్మెల్యే కొలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి, ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికలు పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు.
ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు. గృహ నిర్మాణంలో లక్ష్యాలు నిర్దేశించుకుంటామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. 3 నెలలకు ఒకసారి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. గతంలో చేసిన పనులను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ లబ్ధిదారులకు నష్టం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇళ్ల నిర్మాణంపై సమగ్ర నివేదికను తయారు చేసి సీఎంతో చర్చిస్తామని అన్నారు. ఇళ్లకు సరఫరా చేసిన నిర్మాణ సామాగ్రిపైన సమీక్ష నిర్వహించి కార్యాలయానికి అప్లోడ్ అయిన బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో ఇళ్లు కేటాయించారని, గృహ నిర్మాణంలో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు కూడా వాడుకుంటామని ఆయన వెల్లడించారు. 1,28,000 గృహాల్ని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంటు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మిగిలిన 7 లక్షలు ఏదైతే ఉంటాయో 6,75,000 ఇళ్ళు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ 100 రోజుల్లో 1,28,000 గృహాలను పూర్తి చేయడమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని దాదాపు 6,08,557 స్టేజ్ కన్వర్షన్, అంటే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింటల్ లెవెల్కి, లింటల్ లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్కి, రూఫ్ లెవెల్లో ఉంటే రూఫ్ కాస్టింగ్కి, ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ను 6,08,000 ఇళ్ళని ఈ 100 డేస్లో చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాము. లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆప్షన్ 3 కింద ఏదైతే ఇల్లు నిర్మాణం చేశారో కొన్ని సంస్థలు ఈ ఇళ్ళని లబ్ధిదారుల తరపున తీసుకున్నారు. చాలామంది ఏం చేశారంటే బేస్మెంట్ లెవెల్ వరకు, అంటే లాభదాయకంగా ఉన్న పోర్షన్ని పూర్తి చేసి ఫర్దర్గా కంటిన్యూ చేయకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మెటీరియల్ అకౌంట్ని రికన్సైల్ చేయాలి ఈ నెలాఖరికల్లా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అంటే సిమెంటు, స్టీలు ఏదైతే లబ్ధిదారులకి ఇచ్చారో అవన్నీ కూడా ఉపయోగించబడ్డాయా, లేకపోతే దుర్వినియోగమైనయా, లేకపోతే నిరుపయోగంగా ఉన్నాయా, వీటన్నిటి మీద కూడా జూలై 31 కల్లా కూడా మరి రికన్సైల్ చేసి ఉచిత ఇసుక విధానంపై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఉచిత ఇసుక ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఉచిత ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కొత్త ఇసుక విధానంపై త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఇసుక కొరత లేకుండా చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రవాణా ఛార్జీలు తవ్వకాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు మార్గదర్శకాలు జారీ చేస్తారని అన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇసుక దొరకకుండా చేశారని, వైఎస్ఆర్సీపీ అక్రమాలపై విచారణ జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం ఇసుక విధానం మార్చడం వల్ల లక్షలాది మంది రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. జగన్ సర్కార్ హయాంలో తమకు ఎలా లాభం వస్తుందనే ఇసుక విధానం రూపొందించిందని విమర్శించారు. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను ప్రజలకు త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఉచిత ఇసుక విధానానికి తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. ప్రజలందరికీ ఇసుక లోటు లేకుండా చేస్తామని వెల్లడించారు. వచ్చే 3 నెలల్లో 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం, టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు, ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి
రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎట్లా వాళ్ళకి లాభం ఏ రకంగా చేకూరుదనే విధంగా పాలసీలు తయారు చేసుకున్నారు తప్ప ఎక్కడ కూడా దీంట్లో ఒక స్పష్టమైనటువంటి విధానాలు లేవు. ఇవన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. క్లారిటీగా ఇవన్నీ కూడా బయటకు త్వరలోనే తీసుకొస్తాం. తర్వాత జేపీ సంస్థకి ఇచ్చారు. జేపీ సంస్థ నుంచి తర్వాత మళ్ళీ 3 ప్యాకేజీ పెట్టి మళ్ళీ ప్రతిమ అని చెప్పి జీసీకేసీ అని చెప్పి ఇట్లా వాళ్ళ ఇష్టరాజ్యం వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే ఆ రకంగా చేశారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంక్వైరీస్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, అది పచ్చపత్రం అని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నేలాప నిందలు వేసే పత్రం అని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నిరాధార ఆరోపణలతో అభియోగాలు మోపుతూ ఈ 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందంటూ అసత్య పత్రం విడుదల చేస్తారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అమరావతిపై చంద్రబాబు నాయుడు ప్రజెంటేషన్ ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో సాగిందని అన్నారు. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతిలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆక్షేపించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో అనేక నిర్మాణాలు చేస్తామని అన్నారు. ఒక ప్లాన్ ప్రకారం అమరావతి స్మార్ట్ సిటీ, కోర్ క్యాపిటల్, ఆల్ ఇండియా సర్వీసెస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం, రోడ్లు ఇవన్నీ ముందుకు తీసుకువెళ్లామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం తీర్చకుండా పోయిన అప్పులు, బకాయిలు తీర్చే కార్యక్రమం చేస్తామని అన్నారు. ఈ ప్లాన్ నాది, విజన్ నాది అని చెప్పిన చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేయడానికి ఎందుకు పరిపూర్ణంగా నిధులు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఆధారాలతో చూపించామని అన్నారు. చంద్రబాబు నాయుడు పదే సంపద సృష్టిస్తానంటున్నారని, అందరికా లేక కొందరికే సృష్టిస్తారా, ఇది అందరికీ రాజధానా లేక కొందరికేనా అని నిలదీశారు. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకంతనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకురపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చండ్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.226 ఎకరాలు, అక్టోబర్లో రమారమి 564 ఎకరాలు, నవంబర్లో 836 ఎకరాలు, డిసెంబర్లో 531 ఎకరాలు, మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తుందని వంగవీటి రాధా అన్నారు. అందరం కష్టపడి పనిచేసేది చేసింది ప్రజల క్షేమం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్లోని రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని,
రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో చూశామని అన్నారు. ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగాయని, బేరసారాల కోసమో పదవుల కోసమో జరిగిన ఎన్నికలు కావని, కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. ప్రతి సామాన్యుడుకు న్యాయం జరగాలని రంగా ఆశయమని, దానిని నెరవేరుస్తామని వంగవీటి రాధా అన్నారు. రంగా గారి జయంతి సందర్భంగా ఇవాళ కేవలం ఒక విజయవాడ నగరమే కాదు, రాష్ట్రం అంతటా ఆయన అభిమానులు ఆయన ఆశయ సాధన కోసం మొన్న ఎన్నికలు ఎలా కృషి చేశారో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా కలిసికట్టుగా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పని, ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు. అది తప్పకుండా ప్రజలే ముఖ్యం. ఈ మొన్న జరిగిన ఎన్నికలు పదవుల గురించి బేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు, ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు. ముఖ్యంగా ఈ 77వ జయంతి రోజు మేము చెప్తున్నాం రంగా గారి జిల్లాగా పెట్టాలని, అదే రకంగా అంత గొప్ప విగ్రహాన్ని, శిలా విగ్రహాన్ని ఇంకా గొప్పగా చూడాలని, బ్యారేజ్ దాటి వచ్చేటప్పుడు రంగా గారి విగ్రహం కనపడితే ఇది విజయవాడ రాని మరొకసారి గుర్తు చేయాలని, విజయవాడ గడ్డ రంగా గారి అడ్డాగా మారాలని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇది కాపుల కోరిక కాదు, రంగా గారి అభిమానుల కోరిక, ఇది విజయవాడ రంగా గారి పుట్టి ప్రదేశం, రంగా గారి జిల్లాగా మారాలని మరొకసారి విన్నవించుకున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతిపై శ్వేతాపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజధాని బ్రాండ్ ఇమేజ్ ను జగన్ సర్వనాశనం చేస్తారని ఆగ్రహం. పిఠాపురం వారాహి సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్లామని వ్యాఖ్య. నగరంలో ఉద్రిక్తత, విద్యార్థి సంఘ నేతలు అరెస్టు చేసిన పోలీసులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.